హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బ్రెడ్ హల్వా చేశాను. స్పెషల్ అంటూ ఏం లేదండి, మా వారు తినాలనిపించింది అన్నారని చెప్పేసి తన కోసం చేశానమాట. నా స్టైల్లో చాలా సింపుల్గా చేసేసుకున్నాను. ఏం లేదు, దీనికోసం నేను ఒక పెద్ద బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని దాన్ని గాలికి ఆరబెట్టుకున్నాను అనమాట. ఎడ్జెస్ కట్ చేసుకొని కొంచెం ఎండిపోయినట్టు అయిపోయిన తర్వాత నూనెలోనే వేయించుకున్నాను, బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా వేయించుకున్నాను. తర్వాత వాటిని బాగా ఆరబెట్టేసుకొని పంచదార పాకం అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా మనకి ఎంత తీపి తినాలనిపిస్తే అంత బ్రెడ్ ప్యాకెట్కి సరిపడా వేసేసుకొని పాకం రానిచ్చేసి, మరీ గట్టి పాకాలు తీగ పాకాలు ఏం అవసరం లేదండి, జస్ట్ చేతికి అంటుకుంటే చాలన్నమాట. ఆ తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ వేయించేసేసి బాగా కలుపుకోవాలి. అంటే ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ ఆ షుగర్ సిరప్లో కరిగి మెత్తగా పడిపోవాలన్నమాట. ఆ తర్వాత ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలంటే బ్రెడ్ పీసెస్ అన్నీ మెత్తగా అయిపోయేదాకా. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులతోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.